నష్టపోకుండా ఉండటం కూడా లాభంతో సమానమా సార్? ఓకే. ఇది ఏంటంటే లాభం సంపాదించలేనప్పుడు మనకు మనం చెప్పుకోవడానికి, మభ్యపెట్టుకోవడానికి చాలా అద్భుతంగా పనికొచ్చే కొటేషన్ ఇది. మీరు ఒక లాభం కోసం పనిచేస్తున్నప్పుడు, ఆ లాభంలో నష్టం రాకుండా ఉండటం అనేది అన్నీ మేనేజ్ చేస్తున్నారంటే, అంటే లాభం రాలేదు గానీ, కనీసం నష్టం గూడా రాలేదు గదా! అంటున్నారంటే, మనకు మనం కుక్క సంతృప్తి చెందటం కోసం, మనల్ని మనం మభ్యపెట్టుకోవడం కోసం, మనల్ని మనం పోన్లే అని జెప్పి మనల్ని మనం బుజ్జగించుకోవడం కోసం, లేదా మనం ఇతరులకి చెప్పుకోవడానికి, మనం ఇతరుల మీద పరిగిపోకుండా ఉండటం కోసం, మనల్ని మనం ఇమేజ్ మెయింటైన్ జేయటం కోసం, మనం చేస్తున్నటువంటి మభ్యపెట్టే ప్రయత్నమే తప్పితే, నష్టపోవడం వేరు, లాభం రావడం వేరు. మీరు లాభం రావాలని యాక్టివిటీ చేస్తున్నారా? నష్టం కాకూడదని యాక్టివిటీ చేస్తున్నారా? అంటే అసలు మనం ఈ గేమ్ మొదలుపెట్టే ముందే మీరు నష్టపోకుండా ఉంటే చాలు అని ఆడుతున్నారా? లాభం కలగాలి అని ఆడుతున్నారా? ఒకవేళ మీరు లాభం కలగాలి అని ఆడి, నష్టం కలగకుండా ఉంటే అయి 2 ఒకటి కాదు. మీరు నష్టం పోకుండా ఉండాలి అని మొదలుపెట్టి, లాభం రాకుండా ఉంటే అప్పుడు అయి 2 సమానమే. తేడా ఉంది. అంటే ఎక్కడి నుంచి మీరు స్టార్ట్ చేస్తున్నారు అనే దాంట్లో తేడా ఉంది. ఫెంటాస్టిక్.